అందరికీ నమస్కారం. సింగపూర్ తెలుగు టీవీ సమర్పిస్తున్న ఆత్మీయ అతిథితో ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన అతిథి, వీరి గురించి చెప్పాలంటే వారు తెలుగు మాటకు ఒక మహానిఘంటువు, వ్యాఖ్యాన సరళికి వేదవ్యాసులు. వారి మాట తీరు తొలి ప్రభాత కిరణాల తీరు. వారి వాక్యాల సమకూర్పు విషయం ఖచ్చితత్వానికి తుది తీర్పు. ఆయన స్వభావాన్ని తిలక గారి మాటల్లో చెప్పాలంటే, ఆ తోటలో పువ్వులు ఎప్పుడూ పూస్తాయి, అక్కడ నిత్య వసంతం. గడిచిన శిశిరాన్ని తలుచుకుని వణకదు ఆ చెట్టు, అతడు నిత్య యవ్వనుడు. వర్తమానం పదునైన కత్తి, దాని నొత్తి చీకటి మొదళ్ళు కోస్తారు. భూతకాలం నూనెలో తడిపిన ఒత్తి, దాన్ని మెదిపి భవిష్యత్ దీపాన్ని వెలిగిస్తారు. చారిత్రక దృక్పథం అతని శక్తి. సమ్యక్ సిద్ధాంత రథ్య మీద రథాన్ని నడిపిస్తారు. ఆయనను పరిచయం చేసుకోవడానికి మనం ఆయన మాటలనే ఉదాహరణగా తీసుకోవాలనుకుంటే, నాకెప్పుడు మంచు తుపానులో మంద్ర సంగీతం వినిపిస్తుంది, ఒంటరి ప్రయాణంలో ఏకాంత గీతం తోడుంటుంది, కమ్ముకునే మేఘాల నుండి మాల్కోస్ రాగం వినిపిస్తుంది, అందుకే నిరంతరం చిరునవ్వు నా నేస్తమవుతుంది. అలాగే ఇంకోసారి వారే పేర్కొన్నట్టు, శిల్పాలతో కలిసి అమృతవర్షినిలా ఆలపిస్తాను, శిలాహృదయంలో సీతాకోక చిలుకల్ని చిత్రిస్తాను, ఎండిన మానుకు పువ్వు తేవలల్లుతాను, వసంతం తప్ప అన్ని ఋతువుల్ని ఆహ్వానిస్తాను, సత్యం శివం ఏదైనా సుందరం మాత్రమే జీవితం అంటాను. అది కలల ప్రపంచం కానీ ఊహా ప్రపంచం కానీ నేను సృష్టిస్తాను, నేను శాసిస్తాను. ఆయన గురించి తెలిసిన నాలాంటి అభిమాని ఎందరో ఉన్నారు. వారి మాటల్లో చెప్పాలంటే, మన జీవితానికి కూడు గూడు గుడ్డ ఎంత అవసరమో వీరి టాక్ షోలు కూడా అంతే అవసరం. ఎవరన్నా జీవితంలో పెద్ద ప్రమాదం నుండి బయటపడితే దేవుడు వాడిని కాపాడాడురా అంటుంటాము. మరి ఈయన తన మాటలతో ఎందరోనో చావు చివర్ల నుంచి లాక్కొచ్చి బ్రతుకునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలోనూ ఎంతో ప్రసిద్ధులైన ఎందరో తెలుగువారు వారి అభిమానులు. అంతటి అరుదైన అద్భుతమైన వ్యక్తి మన కిరణ్ ప్రభా గారు ఈరోజు మన ఆత్మీయ అతిథిగా రావడం మనందరి అదృష్టం. కిరణ్ ప్రభ గారు, మీకు స్వాగతం. అద్భుతమైన ఉపోద్ఘాతం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. మీ యొక్క ప్రతిభకు ఇది ఒక చిన్న పుష్పం లాంటిదంతే. అంటే ఎంత స్టడీ చేశారు, హృదయంలో నుంచి వచ్చినటువంటి వాక్యాలు, చాలా చక్కటి సంక్షిప్తీకరణ అనమాట. మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మనకి ఒక సామెత ఉంది సార్, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని. కానీ ఒక్కసారి మీరంటూ మాకు పరిచయం అయ్యాక, చదివితే కౌముదే చదవాలి, వింటే మీ పాడ్కాస్ట్లో వినాలన్నట్టుగా మారిపోయింది. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఈ విజ్ఞాన గనిని తవ్వడం? ముందుగా పాప వినాశంలో పుట్టిన ప్రభాకర్ రావు గారు ఖండాంతరాలు దాటి కిరణ్ ప్రభగా ఎదిగిన ఆ ప్రస్థానం గురించి ఒక్కసారి మాకు వివరిస్తారా? తప్పనిసరిగా. నేను పాపనాశనం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర శ్రీకాకుళం అనే ఊరు ఉందండి. దానికి దగ్గరలో పాపనాశనం అనే పల్లెటూరు, అది నా స్వగ్రామం. అక్కడ నేను ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను, శ్రీకాకుళంలో హై స్కూల్ చదువుకున్నాను, మచిలీపట్నంలో బీఎస్సీ చదువుకున్నాను, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుకున్నాను, హైదరాబాద్లో ఉద్యోగం చేశాను, గత 30 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నాను. ఇది మామూలు ప్రస్థానం. మీరు కిరణ్ ప్రభగా ఎదిగినవైనవంటే, కిరణ్ ప్రభ మచిలీపట్నంలో ఉండగానే ఆవిర్భవించాడండి. అంటే నేను బీఎస్సీ చదువుతూ ఉండగానమాట. సాహిత్యం అనేదేమో చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఎందుకు అలవాటైందో తెలీదు. బాగా పుస్తకాలు చదివేవాడు నేను. నమ్మరేమో మీరు, నేను 6వ తరగతిలో చేరడానికి ముందు, అంటే వాక్యం చదవడం వచ్చిన దగ్గర నుంచి కూడా కనపడిన పుస్తకాలన్నీ చదివేవాడిని. కనపడినవంటే అప్పట్లో మా ఊళ్ళో చిన్న లైబ్రరీ ఉండేది పల్లెటూళ్ళలో, దానిలో ఉన్న పుస్తకాలన్నీ చదివేస్తున్నవాడిని. ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు డైజెస్ట్ చేసుకున్నానంత పక్కన పెడితే, చదవడం అనేటటువంటి అలవాటు అప్పటి నుంచి ప్రారంభమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకాలు, శరత్ పవార్ పుస్తకాలు, ఇంకా ప్రేమ్చంద్ పుస్తకాలు, ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో చదివాను. కొమ్మూరి వేణుగోపాలరావు గారి పుస్తకాలు, ఇవన్నీ అనమాట. ఆ చదివి 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 ఎందుకో రాయాలనిపించింది. ఎందుకు అనిపించిందో తెలియదు. 8వ తరగతిలో ఉండగా ఏదో చిన్న గేయం రాశా, జై జవాన్ జై కిసాన్ అని. అది ఫస్ట్ది అనమాట. ఇంకా అక్కడ నుంచి హై స్కూల్లో ఉండగానే రాశాను. హై స్కూల్లో ఉండగా మాకు టిఎల్ కాంతారావు గారని ఒక లెక్చరర్ గారు వచ్చారు. ఆయన ప్రోత్సహించారనమాట. నేను 8వ తరగతిలో ఉన్నా. ఆయన రావడమే, ఎరా మీలో ఎవరైనా రాస్తారా అని అడిగారు.
అంటే ఆ రోజుల్లో 8వ తరగతి కుర్రాళ్ళు మీరేమైనా రాస్తారా అని అడిగే మాస్టర్ ఉండడం, ఇది ఆయన ఆశ్చర్యపోయాడు నేను చేయెత్తేసరికి. అలా మొదలైందండి. మచిలీపట్నంలో ఉండగానేమో ఆంధ్ర సారస్వత సమితి అని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. అప్పటికే నేను కవితలు రాసేవాడిని. ఒక పత్రిక వచ్చేదండి, హిందూ నేషన్ అని. అది మంచి పత్రిక, అంటే అది ఎల్లో జర్నలిజం అంటారనమాట దాన్ని. అంటే సినిమా వాళ్ళ గురించి గాసిప్స్ అవి రాసేవాళ్ళు. ఇప్పుడండి 69, 70లో. దాంట్లో ఒకసారి వాళ్ళు విశాఖ విద్యార్థుల కరపత్రం అని శ్రీశ్రీ గారి షష్ఠిపూర్తి సందర్భంగా 1970లో విశాఖ విద్యార్థులు ఒక ఫ్యాంప్లెట్ వేసి కవులందరిని అడిగారు మీరు ఎటువైపు ఉంటారు అని. దాన్ని వాళ్ళు ప్రచురించి ఎవరైనా కుర్రవాళ్ళు కనుక రాస్తే మేము ఉంటాము, ఇది విప్లవ శంఖం అని ఒక ఫీచర్ పెడుతున్నాము అన్నారు. అట్లా నేను దానికి కవితలు రాయడం మొదలుపెట్టాను. అవి నేను పంపించడం, వాళ్ళు వేసేయడం, పంపించడం, ప్రచురితవడం, పంపించడం, ప్రచురితవడం. దాంట్లో మన పేరు వచ్చి పాతూరి ప్రభాకర్ రావు, భాస్కరపురం, మచిలీపట్నం ఉంటే చాలా 15 ఏళ్ళ వయసులో ఎలా ఉంటుంది. అయితే అది ఒక సంవత్సరం కొనసాగింది. అప్పుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారని, ఆయన కూడా ఒక గురువు గారు మాకు కాకినాడలో చేశారు. తర్వాత మచిలీపట్నం అయింది. ఆయన ఏదో ఒక బహుమతి ఇస్తూ ఒక కాంపిటీషన్స్లో ఆయన చెప్పారు, ఎక్కడ రాస్తావంటే ఇలాగా అని చెప్తే, అలా రాయకూడదు ఎక్కడ పడితే అక్కడ, ఆ పత్రిక ఎవరు చదవరు నీ కవితల కోసం అని ఆయన సలహా ఇచ్చారు. అప్పటి వరకు ఏంటంటే పబ్లిష్ అయితే చాలు అన్నట్టుగా రాసేవాడిని. ఆ తర్వాత మిగతా పత్రికల్లో రాయడం, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళడం, అప్పుడే ఈనాడు మొదలవడం. ఈనాడులో రోజు ఒక కవిత వేసేవాళ్ళు అప్పట్లో, తర్వాత రాలేదు. దాంట్లో రాయడం, తర్వాత హైదరాబాద్ రావడం, పల్లకిలో రాయడం, మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ కౌముది మాసపత్రిక పెట్టడం. ఇదంతా ఒక క్రమ పరిణామంలాగా జరిగిందండి. మీరు అడిగినట్టుగా కిరణ్ ప్రభ అనేటటువంటి పరిణామం అన్నారు చూడండి, అది బీఎస్సీలో ఉండగా నేను శరత్ బాబు నవళ్ళు బాగా చదివా. అందులో చరిత్రహీనుల్లో కిరణ్ మయ్య అని ఒక పాత్ర ఉంటుంది. అది బాగా నన్ను ఆకర్షించి అప్పటి నుంచి కిరణ్ ప్రభ అని రాయడం మొదలుపెట్టానమాట. అది అక్కడ పరిణామం. మొత్తం సాహిత్యం చూసుకుంటే ఇదంతా గడిచిందండి. ఇప్పుడు మీరు చెప్పారు పాతూరు ప్రభాకర్ రావు గారని, దాన్ని కిరణ్ ప్రభగా మారారని. మీ పేరు కిరణ్ ప్రభ సార్, మేడం గారి పేరు కాంతి కిరణ్ గారు, పెద్ద అబ్బాయి గారి పేరు జీవన్ కిరణ్, చిన్న అబ్బాయి గారి పేరు సుమన్ కిరణ్ గారు. ఈ కిరణ్ అన్నది ఇంటి పేరులో ఎలా మారిపోయింది సార్? అది అలా మారాలని అనుకోలేదండి. నేను కిరణ్ ప్రభ అనే పేరుతో రాస్తూ ఉండగా తర్వాత పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి పేరేంటి అంటే వాళ్ళు కాంతి కిరణ్ అన్నారు. ఓ ఇదేంటి ఇలా అయింది అనుకున్నాను. అంతేగాని చాలామంది అనుకుంటారు నేను మార్చానని కానీ, లేకపోతే పెళ్ళయ్యాక నేను రాయడం మొదలుపెట్టాను కానీ. అలా జరగలేదు, యాదృచ్ఛికంగా జరిగింది. ఒకసారి కాంతి కిరణ్ అయ్యాక పిల్లల పేర్లు కూడా అలా పెడదాం అనుకుని జీవన్ కిరణ్ అని, సుమన్ కిరణ్ అని ఉంచామన్నమాట. కానీ ఆ కిరణాలు మాకు ఇప్పుడు జీవితంలో ఎన్నో వసంతాలు పూయిస్తున్న ఉషోదయ కిరణాలుగా ఉన్నాయి. సార్, మీరు చెప్పే ఒక 50 నిమిషాల టాక్ షో అది ఎలా ఉంటుందంటే అరటిపండు వలిచి మాకు నోట్లో తినిపించినంత సులువుగా, అంతకన్నా మించి 100% ఖచ్చితత్వంతో ఉంటుంది. మీ ఆ మాట వాడే విధానం కానీ, ఏది చూసినా కూడా ఆ సమాచార సేకరణ కానీ, అసలు ఎంత శ్రమ ఉంటుంది సార్ ఒక్క టాక్ షో చేయాలంటేనే? చాలా ఉంటుందండి, చాలా ఉంటుంది. చెప్పాను చాలాసార్లు. నేను మీకు 45 నిమిషాల నుంచి గంట వింటున్నారంటే నేను వెనకాల 20 నుంచి 22 గంటలు శ్రమ పడుతూ ఉంటానండి. దీంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురావడం, దాన్ని అంతటిని నా దగ్గరికి వచ్చిందంతా మీకు చెప్పకూడదు. మీకు ఎంత కావాలో అంత చెప్పడం. నాకెలా తెలుస్తుంది మీకు ఎంత కావాలో? 15 సంవత్సరాల అనుభవం, నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. అట్లాగే నేను మీరు అవుతాను, అంటే నేను ఒక శ్రోతనవుతా. శ్రోతలు వింటుంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా, వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా, ఇది వాళ్ళని ఎగ్జైట్ చేస్తుందా లేదా, ఇది వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా, ఇలా నేను బోల్డ్ అనే ప్రశ్నలు వేసుకుంటానండి స్క్రిప్ట్ రాసే ముందు. ఆ స్క్రిప్ట్ కూడా 4 సంవత్సరాల నుంచే. అంతకుముందు స్క్రిప్ట్ లేదు, ఎక్స్టెంపోర్గా చెప్పేవాడిని అనమాట. జస్ట్ ఒక పేపర్ మీద పాయింట్లు రాసుకుని చెప్పేవాడిని. ఏది చేసినా కానీ శ్రోతల దృష్టితో ఆలోచించి, శ్రోతల కన్ఫ్యూజన్ ఉండకూడదు, శ్రోతలను ఎగ్జైట్ చేయాలి, శ్రోతలను ఆకర్షించాలి, శ్రోతలకు ఉపయోగపడాలి. ఆ దృష్టితో ఆలోచిస్తూ చేయడం వల్ల ఇంత టైం పడుతుందండి. మామూలుగా నాకు తెలిసిందైతే రాసేసి అవునండి, అట్లా కాదు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనేది మళ్ళీ శ్రోతలే చెప్తూ ఉంటారన్నమాట. చాలా వరకు అంటే బికాజ్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏం చేసినా కానీ చాలా వరకు శ్రోతలకు వెళుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లని కాదు, ఇది ఎందుకు సార్ అని కానీ, ఇది ఎక్కువైందని కానీ, ఇంకొంచెం చెప్పాల్సిందని కానీ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్తానన్నమాట. మీరు అన్నట్టు అంటే ఒక కంటెంట్ క్రియేటరు శ్రోతగా మారడం చాలా కష్టం సార్. ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు ఏమనుకుంటామంటే ఇది ఖచ్చితంగా వారికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అనుకుంటాం.
కానీ శ్రోతగా మళ్ళీ అంటే అవన్నీ ఒక పక్కన పెట్టేసి మనసులో మళ్ళీ మీ అంతటి మీరు రాసుకున్నది మీరు వినడం అంటే అది ఒక చాలా గొప్ప విషయం. అందుట్లో మీరు చెప్పాలంటే 100% సక్సెస్ అవుతున్నారు. ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్న ఉంది. శ్రోతలు కానీ ఎవరైనా సరే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అభిరుచులు చాలా త్వరగా మారిపోతున్నాయి సార్. ఈవెన్ దో మనకంటూ ఒక వర్గం శ్రోతలు ఉన్నా కూడా వాళ్ళకి ఏది కావాలి అన్నది మీరు ఎప్పటికప్పుడు ఎలా మార్చుకుంటూ ఉంటున్నారు? ఇది అసలు చాలా మంచి ప్రశ్న, ఎవరు అడగలేదు. నేను మార్చుకుంటూ వెళ్ళడం అని కాదండి, ప్రాథమికమైనటువంటి కొన్ని కాన్సెప్ట్స్ మీద చేసుకుంటూ వస్తున్నాను నేను. మీరు అన్నట్టుగా శ్రోతలు చాలామంది ఉంటారు, మనకంటూ ఒక వర్గం ఉన్నారు. నాకున్న శ్రోతల్లో కూడా నేను అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి అన్ని రకాల వర్గాలు శ్రోతలు ఉన్నారు. ఉదాహరణకి సినిమాల గురించి చెప్తే సినిమాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, అట్లాగే కవుల గురించి సాహిత్యం గురించి చెప్తే దాని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ పోయిట్స్ గురించి చెప్తే ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళు వింటున్నారు. జనరల్ స్ఫూర్తిదాయకమైనవి అందరూ వింటూ ఉంటారు అనమాట. అలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అందుకని ఒక ప్రోగ్రాం చేస్తే ఆ వర్గం శ్రోతలకి ఎలా ఉండాలి అనేది అనమాట. వీటన్నిటిలో నుండినండి బేసిక్గా ఉండేది ఏంటంటే స్ఫూర్తి అనేది ఉండాలి. ఎంతవరకు స్ఫూర్తిగా ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది అంతర్లీనంగా ఉంటుందన్నమాట. స్ఫూర్తి, చరిత్ర, నోస్టాలజియా, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి నేను చేసే కార్యక్రమంలో. స్ఫూర్తి అయినా ఉండాలి. ఇప్పుడు సినిమా అనుకోండి, దానిలో స్ఫూర్తి అనే కంటే కూడా చరిత్రను నిక్షిప్తం చేయడం. పాత సినిమాల గురించి చెప్తాను అనుకోండి, నోస్టాలజియా. ఇట్లా ఈ మూడిటిల్లో ఏదో ఒక అంశం ఉంటేనే ఆ వ్యక్తిని కానీ ఆ అంశాన్ని కానీ తీసుకుని చేస్తూ ఉంటారు అన్నమాట. మీరు అన్నారు వివిధ రంగాలు, విభిన్నమైన వ్యక్తులు. మీరు ఒక సినిమా నటుడు గురించి చెప్పిన, ఒక కవిత్వం గురించి చెప్పిన, ఒక పుస్తకం గురించి చెప్పిన, ఒక మనిషి గురించి చెప్పిన, వాటి ఫలితం ఏంటంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోవడమే. మీరు అనుకుంటున్నారేమంటే ఈ వర్గాన్ని నేను ప్రభావితం చేస్తున్నాను. అలా కాదు సార్, మా అలాంటి అభిమానులు మీరు ఏది చెప్పినా మమ్మల్ని అలా కట్టిపడేస్తుంది. మీ మాటకున్న మ్యాజిక్ ఏంటి సార్ అసలు? అంటే మీరు చెప్పాలి. నేను మ్యాజిక్ ఉంటుందని కానీ నేను మ్యాజిక్ చేస్తున్నానని అనుకోవట్లేదు. నేను చేసేది ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పనిని నేను ఆస్వాదిస్తాను, నేను ఆనందిస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. నేను చేసే పని పరిపూర్ణంగా, అంటే దాంట్లో ఏమీ రాజీపడి చేయడం కానీ లేకపోతే గబగబా హడావుడిగా చేయడం కానీ చెయ్యాలని చేయడం కానీ కాదు. ప్రతిదీ కూడా 100% ఇస్తాను అనమాట. 100 ఇంకా ఎక్కువ ఇస్తాను దానికి. నేను ఆస్వాదిస్తూ చేస్తున్నాను కాబట్టి మీకు అంతగా నచ్చుతుంది అనమాట. అవన్నీ మీకు ఈజీగా తెలిసిపోతుంది. పెదాల నుంచి చెప్తున్నాడా, ఈయన హృదయంలో నుంచి చెప్తున్నాడా, శ్రమ చేసి చెప్తున్నాడా, ఏదో పుస్తకం చదివి చెప్తున్నాడా అని మీరు తేలిక తెలుసుకోగలరు. అందుకని వీటన్నిటికీ ఎక్కడా కూడా మీ అనుమానానికి తావివ్వకుండా చేయాలంటే ముందు నేను పరిపూర్ణంగా దాన్ని ఆస్వాదించి దాన్ని జీర్ణం చేసుకుని అప్పుడు మీకు అందించాలన్నమాట. ఆ ఎక్సర్సైజ్ అంతా వెనకాల జరుగుతోంది కాబట్టి మీరు ఏది చెప్పినా కానీ వినగలుగుతున్నారు. ఇంకో కారణం కూడానండి, మనిషికి దేనిలోనైనా సరే, దీనిలోనే కాదు, ఈ చేయడంలోనే కాదు, మనిషికి ఒక క్రెడిబిలిటీ అంటూ ఉంటుంది. అంటే అతని మీద భరోసా. ఇతను చెప్తే మనం ఏదైనా వినొచ్చు, ఇతన్ని మనం నమ్మొచ్చు, ఇతను ఒక మాట అన్నాడు అంటే అతను ఖచ్చితంగా చేస్తాడు, లేకపోతే అతను చెప్పాడు అంటే అది నిజం అయి ఉంటుంది అనేటటువంటి క్రెడిబిలిటీ ఉంది చూసారా. ఆ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనల్ని వింటారు, మనల్ని నమ్ముతారు. మనం ఏం చెప్పినా సరే దానికి వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారండి. ఇది నాకు 15 సంవత్సరాలుగా తెలిసింది. నేనేదో ముందు సిద్ధాంతం తెలిసి లేకపోతే ఎవరి దగ్గర నేను సలహా తీసుకుని చేసింది కాదన్నమాట. అందుకని ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటూ రావడం వల్ల ఇంతమంది శ్రోతలు మీరన్నట్టుగా ఏది చెప్పినా కానీ వినేటటువంటి శ్రోతలు ఉన్నారని అనుకుంటున్నాను నేను. మీరు చెప్పేది విన్నప్పుడు నాకు ఒక అనుమానం వస్తుండేది. మీరు చిన్నప్పుడు కథలు బాగా వినేవారా తాత నాన్నమ్మల దగ్గరకు? ఎందుకంటే సార్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఉదాహరణకు ఒక వ్యక్తి జీవిత చరిత్ర చెప్తున్నారు, అక్కడ అందుట్లో వేరే ఒక వ్యక్తిని పరిచయం చేయాల్సి వస్తే ఆ వ్యక్తిని ఏదో ఫలానా వారి జీవితంలోకి వచ్చారని చెప్పకుండా వారి గురించి కూడా కొంచెం అంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. వింటున్నంతసేపు ఎట్లా ఉంటుందంటే మీతో పాటు మేము ప్రయాణం చేస్తుంటాం. ఇందాక నేను అడిగాను మీ మాటల మ్యాజిక్ ఉందని. మేబీ ఎప్పుడైనా ఒకసారి పరిస్థితి సైన్స్ పరంగా కూడా ఏదో ఒక అద్భుతం ఏదో ఉంది సార్ మీ గొంతులో. ఎందుకంటే అలా హుక్ చేయడం అన్నది మీరు అన్నట్టు 100% ఖచ్చితమైన దానితో వెళ్ళినా కూడా వినడము, దానికి మనిషి ఒక హ్యాంగ్ అయి ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. నిజంగా కొన్ని కోట్ల మంది జీవితాలని మీరు ప్రభావితం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మామూలుగా ఎప్పుడైనా ఏదైనా ఒక గండంలోంచి బయటపడ్డా ఏమన్నా కూడా దేవుడు కాపాడాడరా అంటుంటారు సార్. నాకు తెలుసు మీ మాటల ప్రభావంతో ఎంతోమంది
ఆత్మహత్య ప్రయత్నం నుంచి వెనక్కి వచ్చారు. మామూలుగా ఎట్లా ఉంటుందంటే సార్, ఆత్మహత్య అన్నది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అప్పటికే అన్ని విషయాల్లోనూ విసిగి వేసారిపోతారు. ఎంతోమంది ఎన్నో రకాల సలహాలు అవి ఇవి చెప్పుంటారు. ఏది వినకుండా ఇంకా నన్ను ఏ ప్రపంచంలో ఏది మార్చలేదు అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినప్పుడే వాళ్ళు ఆత్మహత్య వైపు వెళ్తారు సార్. అంత గట్టి నిర్ణయానికి వచ్చాక కూడా మీ టాక్ షోలు విని ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నాకు తెలిసినవి విన్నవి 20-30 పైన ఉన్నాయి సార్. దాన్ని అంటే మిమ్మల్ని మేమేమని పిలవాలి సార్ అసలు? ఒక చిన్న సవరణ అండి మీరు అన్న దాంట్లో. జీవితంలో బాగా విసిగిపోవడం కానీ, బాగా ఆలోచించే నిర్ణయాన్ని జరగడం కానీ కొంతమంది విషయంలో సాధ్యమో కానీ, చాలామంది విషయంలోనండి ఆత్మహత్య అనేది క్షణికావేశంలో జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళంత ఆలోచిస్తే అంత చెయ్యరు. ఆలోచించి చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, క్షణికావేశంలో చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆత్మహత్య ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క సెకను వాళ్ళ గనక మనసు మార్చగలిగితే మనకి వాళ్ళని పక్కకి తీసుకురావచ్చు. అందరూ అనేది కూడా అదే, క్షణికావేశంలో జరిగే ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయని. నేను వాళ్ళందరినీ మార్చాలని అసలు ఎప్పుడు మొదలు పెట్టలేదు. కానీ నేను చెప్తుంటే వాళ్ళు మారుతున్నారు. అది నా గొప్పతనం కాదు, ఆ మనిషి గొప్పతనం. నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆ మనిషి గొప్పతనం. చాలాసార్లు చెప్పాను. జాన్ కీట్స్ గురించి చెప్పానండి. జాన్ కీట్స్ ఇస్ ఏ పొయెట్. 21 సంవత్సరాలకు చనిపోయాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాడు. 18 సంవత్సరాలకు రాయడం మొదలుపెట్టాడు. ఆయన లాస్ట్ 3 సంవత్సరాల్లో రాసిన పొయిటరీ మనం 150 సంవత్సరాలుగా ఇప్పటికే చదువుతున్నాం. ఆయన పడిన కష్టాలు చూస్తుంటే చిన్నతనం నుంచి తండ్రి చనిపోయాడు, తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళా వచ్చింది, తల్లికి క్షయవ్యాధి. అప్పట్లో క్షయవ్యాధి అనేది చాలా అంటు వ్యాధి. ఆవిడ దగ్గర కూర్చొని చేశాడు, ఈయనకి వచ్చింది. తమ్ముడికి సేవ చేశాడు, తమ్ముడు వల్ల ఈయనకి వచ్చింది. చివరికి క్షయవ్యాధి వల్ల అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు, వేరే దేశం వెళ్ళిపోయాడు. ఈ కష్టాలన్నీ చెప్తుంటే ఎక్కడో కరీంనగర్లో ఉన్న కుర్రవాడు బీఎస్సీ తప్పి 4-5 సార్లు తప్పి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్న సమయంలో ఇది విని మారాడు అంటే అది క్షణికావేశం. ఇన్ని కష్టాలు పడ్డాడే, నేను పడిన కష్టాలు ఎంత, నాకు అమ్మా నాన్న అందరూ ఉన్నారు, నాకు ఆస్తుంది, పరీక్ష తప్పాను అంతే కదా, ఇంకోసారి రాద్దాం, ఇంకా కష్టపడి రాద్దాం అనుకున్నాను అని అతను చెప్పడం. అదేంటంటే వాళ్ళకి ఆ క్షణికావేశంలో ఇట్లాంటివి వాళ్ళకి ఒక పోలికలాగా కనపడుతున్నాయి అన్నమాట. అది నేను అనుకుని చేసింది కాదండి, అది ఆ మనుషుల యొక్క గొప్పతనం, నేను చెప్పే మనుషుల యొక్క గొప్పతనం అన్నమాట. మనుషుల గొప్పతనం ఒప్పుకుంటాను సార్. అలాగే మీరు చేసే ప్రతి టాక్ షోలో ఒక మానవతా కోణం కనపడుతుంది సార్. ఉదాహరణకి చెప్పాలంటే బాలగంగాధర్ తిలక్ గారి ఊరి చివర ఇల్లు, నల్లజర్ల రోడ్డు, అలాగే దేవుడిని చూసిన మనిషి, ఇవి చదువుతున్నప్పుడు మామూలుగా నేను పుస్తకాలు బాగా చదువుతాను. చదివినప్పుడు అంతగా హృదయానికి వెళ్ళంది ఒకసారి మీరు చెప్పిన టాక్ షో విన్నాక, అంటే ఏమంటారంటే అక్షరానికి మధ్యలో ఆత్మను చొప్పించి రాస్తుంటారు రచయితలు. ఆ ఆత్మను పట్టుకుని ఆ మానవతా కోణాన్ని వెలికి తీయడం అసలు ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా అంటే అండి, ఎక్స్పీరియన్స్ అండి. మొట్టమొదట్లో నేను చెప్పాను, చిన్నప్పుడు చదివాను, బీఎస్సీలో ఉండగా చదివాను, అప్పుడు ఇంత ఎనాలిసిస్ చేసి ఉండేవాడిని కాదేమో. ఇప్పుడు ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఒక 3000 పుస్తకాలు చదివానండి. బయోగ్రఫీస్ కానీ, ఈ సాహిత్యానికి సంబంధించినవి కానీ, సినిమాలకు కానీ, వ్యాసాలు కానీ ఒక 3000 పుస్తకాలు చదివాను. మీకు తెలుసు కదా, ఇవంతా కూడా నేను ఉద్యోగం చేసుకుంటాను. అవును సార్. ఇది ఫుల్ టైం జాబ్ కాదు నాకు, ఇది జస్ట్ హాబీ మాత్రమే. అన్ని చదివిన మీదట ఈ ఎనాలిసిస్ అనేది పట్టుబడిందండి. నేనేదో రీసెర్చ్ మెథడాలజీ చదవలేదు, లేకపోతే తెలుగులో నేను పిహెచ్డీలు తీసుకోలేదు, తెలుగు డిపార్ట్మెంట్లో చదవలేదు, పరిశోధన మీద పరిశోధన చేయలేదు, ఏం చేయలేదు, హాబీగా చేస్తోంది. ఇన్ని చదివిన మీదట దాంట్లో ఎట్లా ఆత్మని ఎలాగా తీసుకోవాలి అనేది అలవాటు అయింది అనమాట. అది అనుభవం నుంచి వచ్చినటువంటి అలవాటు. దాన్నే మీకు చెప్తున్నాను. స్టోరీ చెప్పేటప్పుడు కూడా అందుకే ఏమంటానంటే, నా కోణం చెప్తున్నా, అంటే నేను అనుకున్నది చెప్తున్నాను, మీకు వేరే విధంగా అనిపించవచ్చు, అది కూడా చెప్పండి అంటున్నాను అనమాట. అందులో నేను ఇంతమంది 700 మంది వ్యక్తుల గురించి చెప్పినప్పుడు అందరిలోనూ పాజిటివ్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి. కథ చెప్పినప్పుడు కూడా అదే, ఈ కథలో మానవత్వం ఎక్కడుంది, ఈ కథలో మనసుని ఆకర్షించేది ఎక్కడుంది, మనసుని కదిలించేది ఎక్కడున్నది అనేటటువంటి విశ్లేషణ ఈ అనుభవం వల్ల వచ్చిందండి. ఆ విశ్లేషణ కూడా మానవత్వం వల్ల ఎందుకు కేంద్రీకరిస్తున్నామంటే, ఇంతమంది మనుషుల్ని కూడా మానవతా దృక్పథంతో చూసాం కాబట్టి కథను కూడా అదే దృక్పథంతో చూస్తాం అన్నమాట. ఇంకోటి కూడా ఉంది, కథ చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని కథలు చెప్పలేమండి. చెప్పే కథలు వేరు, చదివే కథలు వేరు. నేను చెప్పే కథలను మాత్రమే ఎంచుకుంటాను. చాలా కథలు చదువుతాను, ఇది చెప్పడానికి వీలవుతుందా అనుకుంటా, నేరేట్ చేసుకుంటా మనసులో, కుదరదు, సగం వచ్చేసరికి పోతుంది.
అంటే కథలో పాయింట్ లేదని కదా, కథలో పాయింట్ ఉంటుంది, కథలో మానవత్వం ఉంటుంది, కానీ నెరేట్ చేయడానికి వీలుగా ఉండదన్నమాట. అది రచయిత రాసింది నెరేట్ చేయడానికి కాదు కదా, వాళ్ళు పాట కూడా చదవాలని రాశారు. అలాంటి కథలో చెప్పలేను అనమాట. చాలా బాగుంటుంది, అద్భుతమైన కథ, కానీ చెప్పలేను అలాంటిది. నెరేట్ చేయడానికి వీలుగా ఉన్న కథలనే చెప్తున్నాను, అందుకని మీకు అద్భుతంగా అనిపిస్తున్నాయి అనమాట అవి. ఏ జీవిత చరిత్ర తీసుకున్నా మీ వివరణ సమగ్రంగా ఉంటుంది. ఆ సమగ్రత ఎలా వస్తుంది అన్నా కూడా ఒక పాజిటివ్నెస్నే తీసుకుని అందులో ఉన్న నెగిటివ్నెస్ని పక్కన పెట్టేసినా కూడా అది సమగ్రం అవుతుంది. మామూలుగా ఏం చెప్పుకుంటామంటే ఒక జీవితం అంటే కష్ట సుఖాలు మంచి చెడులు అన్నీ కలిపితే ఒక సమగ్రమైన జీవితం అంటాం. కానీ మీరు ఒక పాజిటివ్నెస్నే తీసుకోవడం వెనక నాకు తెలుసు ఆ కారణం. ఆ కారణం ఏమిటి? ఆ నెగిటివ్నెస్ని తీసేసినా కూడా అంత సమగ్రంగా ఎలా రూపొందించగలుగుతున్నారు? ఇది మాకు తెలియని విషయం. చాలా సింపుల్ అండి. నెగిటివ్ విషయాలు అంటే నెగిటివ్ విషయాలు వేరు, బలహీనతలు వేరు. నెగిటివ్ అంటే పూర్తిగా అతను ఎవరికో అన్యాయం చేయడం కానీ, సమాజానికి అన్యాయం చేయడం కానీ, అవినీతి పనులు చేయడం కానీ, సరిహద్దులు దాటి ప్రవర్తించడం కానీ, ఇవన్నీ కూడా మనం నెగిటివ్ విషయాలు అనుకోవచ్చు. బలహీనతలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. నేను చెప్పేటటువంటి వ్యక్తి డాక్యుమెంట్ అయి ఉన్నాయా ఏవైనా? ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి నా కార్యక్రమం, ఈ పాయింట్ ఎందుకు చెప్పారు, ఈ సంఘటన ఎక్కడి నుంచి చెప్పారు అనండి, దానికి నేను ప్రూఫ్ చూపిస్తాను. అందుకే నేను ప్రతిదాన్ని కూడా రెఫరెన్స్లు ఇస్తూ ఉంటాను. నాది రీసెర్చ్ అండి, నేను క్రియేట్ చేయడంలా ఏది. జాన్ కీట్స్ ఎప్పుడు పుట్టాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. జాక్ లండన్ ఏం చేశాడో నేను మళ్ళా రాయను విడిగా, అది పరిశోధిస్తున్నాను అనమాట. ఆ పరిశోధన చేసేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్ అన్నదో అవే తీసుకుంటాను నేను. లేకపోతే ఇప్పుడు సినిమా వాళ్ళు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినవి ఆథెంటిక్గా ఉన్న సోర్స్ తీసుకుంటా, పత్రికల్లో ఉన్నాయి. నెగిటివ్ విషయాలకు ఎక్కడైనా రాసి ఉంటాయా దాంట్లోనూ? గాసిప్స్ తప్ప. అందుకని అవి తీసుకోలేను, అవి చెప్పలేను అనమాట. ఒక కారణం. రెండో కారణం, అసలు ఎందుకండి నెగిటివ్ విషయాలు అంటే, నెగిటివ్ విషయాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది మనకి? ఒక క్షణిక ఆసక్తి, ఓ ఇలా చేశాడా, ఎంజి రామచంద్రన్ ఇలా చేసేవాడా అనిపిస్తుంది తప్ప మీకేమైనా ఉపయోగం ఉంటుంది? అది ఎంజి రామచంద్రన్ తన ఆస్తినంతటినీ సమాజానికి దానం చేశాడు, ఆయన చదువుకోకపోయినా కానీ చదువుకున్న వాళ్ళకి గౌరవం ఇచ్చేవాడు, కరుణనితో మాట్లాడకపోయినా కానీ గౌరవంగా ఉండేవాడు. ఇవన్నీ కూడా మానవత్వ కోణాలు. మనం పిల్లలకి చెప్పడానికి ఉంటుంది, నువ్వు ఎవరితోనైనా విభేదించు, తప్పులేదు, శత్రుత్వం ఉండొచ్చు, అంత మాత్రం చేత వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం కాకమ్మ కథలు, చందమామ కథలే కాదండి, ఇలాంటి జీవితాల నుంచి కూడా నేర్చుకోవచ్చు. నేను ఆ కోణంతో చూస్తాను అనమాట. అందుకని రూమర్స్ చెప్పను. సాధారణంగా నెగిటివ్స్ రూమర్స్ అయ్యి ఉంటాయి. అదే లోపాలు చెప్తాను ఉంటే. చలంగారు ఉన్నారు, ఆయనే రాసుకున్నాడు లోపాలన్నీ, ఆయన రాసుకుంటే నేను చెప్తాను. కొన్ని అటు ఇటు కాకుండా ఉంటాయి, అలాంటి వాటిని నేనేమంటానంటే ఇలా అని తెలిసింది, బట్ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కానీ దాటేస్తూ ఉంటాను అనమాట. ఏమి లేదండి, మనుషులను చూసే దృక్పథం నేను మామూలుగా చూసినా కూడా అదే ఉంటుంది. నా కార్యక్రమం మీరు గంట సేపు వింటున్నారు అంటే మీకు కొంత విజ్ఞానం రావాలి, కొంత ఉత్తేజం రావాలి, కొంత స్ఫూర్తి రావాలి అని నేను అనుకోవట్లేదు, కానీ చేసినందువల్ల అవి వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వాటిని నేను నిలబెట్టుకోవాలి. అందుకని చెప్పేసి నెగిటివ్ వైపు వెళ్ళాను అనమాట. అద్భుతం సార్. ఇప్పుడు మీరు ఎంజీఆర్ గారు, చలం గారు చెప్తే, ఎన్టీఆర్ గారి గురించి 24 గంటలు, కరుణానిధి గారి గురించి 16 భాగాలు, ఎంజీఆర్ గారి గురించి 25 భాగాలు, అమితాబ్ బచ్చన్ గారి గురించి 16 భాగాలు, కార్ల్ మార్క్స్ గారి గురించి 12, చలం గారి 22 భాగాలు, ఇలా ఇంత సమాచారం ఎలా సేకరిస్తున్నారు అన్నది ఒక అద్భుతం అయితే మాకు. రెండోది ఏంటంటే, మీరు నాకు తెలిసినంతవరకు ఏ వారానికి ఆ వారమే రికార్డ్ చేస్తూ ఉంటారు పాడ్కాస్ట్లు. ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు అంటే, ఈ వారం చెప్పిన ఆ ఉద్వేగము, ఆ భావోద్వేగము, ఆ విచారము, ఆ దుఃఖము, ఆ సంతోషము అదే వచ్చే వారం కూడా కంటిన్యూ అవుతుంది. నేను మొదట్లో అనుకునేవాడిని ఒకేసారి రికార్డ్ చేస్తున్నారేమో వీరు, వారం వారంగా విడుదల చేస్తారు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి గత వారం మన ఈ టాక్ షో విని పలానా శ్రోతలు పలానా సమాచారం అందించారు అని చెప్తూ ఉంటారు మధ్యలో. సో అప్పుడు నాకు అర్థమైంది, లేదు వీరు ఎప్పటికప్పుడే ఏ వారానికి ఆ వారం చేస్తున్నారని. అసలు ఆ ఫ్లో ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, అంత ఎలా సంపాదించగలుగుతున్నారు సార్ మీరు? అదే దాంట్లోకి వెళ్ళిపోవటం అండి, ఆ క్యారెక్టర్లోకి. మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి జీవిస్తే కనుక, ఇప్పుడు క్యారెక్టరు ఒక వారం జీవించిన వాడు రెండో వారం వేరే విధంగా ఉండడు, తన జీవితం నడుస్తుంది కదా. నేను కూడా ఆ క్యారెక్టర్తో పాటు ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎన్ని వారాలైనా ఆ క్యారెక్టర్ లాగానే ఉంటానన్నమాట. నిజంగానండి, మీరు నమ్ముతారో లేదో, ఎంజీఆర్ గురించి చెప్పేటప్పుడు నేను ఎంజీఆర్ పక్కన ఉన్నట్టుగా ఫీల్ అవుతానన్నమాట. అట్లా ఫీల్ అవ్వబట్టి మీకు ఆ అనుభూతి వస్తుంది, లేకపోతే రాదు. మీకు తెలిసిపోతుంది ఈజీగా
ఇతను చదివి చెప్తున్నాడు, లేకపోతే పైన చెప్తున్నాడు, ఇతనికి అసలు ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు అని. కానీ నేను ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి, లేకపోతే ఆ క్యారెక్టర్ పక్కన కూర్చుంటాను కాబట్టి ఎన్ని వారాలైనా ఆ భావోద్వేగాలు అలా కంటిన్యూ అవుతాయండి. అది మధ్యలో మిస్ అయితే కనుక నేను అతనితో వెళ్ళట్లేదన్నమాట. నేను అతనితో వెళ్ళకపోతే మీరు నాతో రారు, మీకు అతను అర్థం కాడు. అతను అర్థమవుతున్నాడు, అంత ఉద్వేగం మీకు వస్తుంది అంటే నేను అతనితో ఉన్నానన్నమాట. అదే కారణం. ఆ సమాచారం, అసలు అంత సమాచారం ఎలా అది సేకరించాలి? ఎట్లాగంటే ఒక మనిషి గురించి చెప్పదలుచుకున్నప్పుడు ముందు బర్డ్స్ ఐ వ్యూ అంటానండి. అంటే ఏంటంటే విహంగ వీక్షణం అంటాను. ముందు అసలు ఆ మనిషి జీవితం అంతా దాన్నంతటిని తీసుకుని ఒక 5-10 నిమిషాల్లో తీసుకున్నాక దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇతను పుట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు ఎలా జీవించాడు, 10 సంవత్సరాల నుంచి స్కూల్ అయ్యే వరకు ఎలా జీవించాడు, తర్వాత లైఫ్ స్ట్రగుల్స్లో ఇప్పుడు ఎంజీఆరే తీసుకోండి, 17 సంవత్సరాలకి నాటకాలు అయిపోయినాయి, తర్వాత సినిమాల్లోకి వెళ్ళాక ఎన్ని సంవత్సరాలు ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది, 5 సంవత్సరాలు పాలిటిక్స్, 5 సంవత్సరాలు అలా ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ వేస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా వెతుకుతూ ఆ వారం అవుతుంది. నెక్స్ట్ వీక్ 25 చేయాలని ముందు ప్లాన్ ఉండదండి. 25 చేయాలని కానీ, అమితాబ్ బచ్చన్ 16 చేయాలని కానీ, కరుణానిధి 16 చేయాలని అస్సలు ప్లానింగ్ ఉండదు. కానీ అలా చేసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటాయి అన్నమాట. కొంత దూరం వెళ్ళాక 23 అయ్యాక ఓకే 25 అయితే బాగుంటుంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దానికోసమని ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేకరించడం అవుతుందండి. ఇన్ఫర్మేషన్ కొంతమంది గురించి దొరుకుతుందండి, డాక్యుమెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఆర్ గురించి అయితే కనుక ఒక లైబ్రరీనే ఉంది ఆయన కోసం. కేవలం ఒక వ్యక్తికి పర్టికులర్గా డెడికేట్ చేసే లైబ్రరీ ఉండడం ఇదన్నమాట. వాళ్ళు బాగా డాక్యుమెంట్ చేశారు తమిళ పుస్తకాలు. తమిళ మిత్రులను అడిగి వాటికి ట్రాన్స్లేషన్ చేయించుకొని చెప్పాను. కార్ల్ మార్క్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లాగే మీకు 18th century 19th century అంటే 1850లో పబ్లిష్ అయిన పుస్తకాలు దొరుకుతున్నాయి. వాటిని అన్నీ చూసి అలా చెప్తూ ఉంటాను. వెతకడమేనండి, ఎంత రీసెర్చ్ కదా. ఇంకా దాని మీద పడి లోతులకు వెళ్ళి గనులు తవ్వి ఆ గనుల్లో నుంచి ఏవి రత్నాలు వస్తున్నాయి తీసుకోవడం, ఇది పూర్తి డెడికేషన్ వర్క్ అనమాట. సార్, మీరు వెతకాలి అన్నారు, కరెక్ట్. ఇప్పుడు తెలుగు చరిత్రని భద్రపరిచిన మన ఎవరు కాలిన్ మెకంజీ, కావాలి బొర్రాయి గారు కానీ, అలాగే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పాణిక కనకమ్మ గారు, దర్శి చెంచయ్య గారు, ఇలాంటి వారు అసలు ఉన్నారు, అంత దేశం కోసం చరిత్ర కోసం అంత కష్టపడ్డారు అన్నది ఏమాత్రం తెలుసుకునే అవకాశం లేని, అంటే ఎక్కడా కూడా ఏమాత్రం కొంచెం కూడా సమాచారం లేని స్థితి. అలాంటిది అలాంటి వారు ఉన్నారు అని వెతకడం తెలుసుకోవడం ఒక గొప్ప అయితే, ఆ సమాచారాన్ని సేకరించడం కొన్ని మీరు అన్నట్టు ఈ సినీ ప్రముఖులు వీరి అయితే ఎక్కడో చోట ఏదో దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి వారిని ఎలా తీసుకొస్తున్నారు సార్ అసలు మీరు? అది ఎట్లాగంటేనండి, నిజంగా ఒక విధంగా చరిత్ర పక్షపాతి అంటారు. చరిత్ర అందరినీ మోసుకెళ్ళదు, కొంతమందినే మోసుకొస్తూ ఉంటుంది. దానికి కారణం ఆ చరిత్రని నిక్షిప్తం చేసేటటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, వాదాలు కానీ అనుకోవచ్చు. పొనక కనకమ్మ గారు కానీ, దర్శి చెంచయ్య గారు కానీ, కావలి బొర్రయ్య ఇలాంటి వాళ్ళని ఎక్కువ మంది రాయలేదు, ఎక్కువ మంది వాళ్ళ గురించి ఎక్కువ చెప్పలేదు. బహుశా ఏ వాదానికి వాళ్ళు కట్టుబడి ఉండకపోవడం అయ్యి ఉండొచ్చు అన్నమాట. ఏదో ఒక వాదానికి కట్టుబడి ఉంటే ఆ వాదాన్ని సమర్థించే వాళ్ళు వీళ్ళని మోసుకెళ్తూ ఉండేవాళ్ళు, అందుకని వాళ్ళు రాలేదన్నమాట దాంట్లోకి. వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే అస్సలు లేకుండా పోలేదండి, ఉంది, గ్రంథస్థం చేయబడి ఉంది. ఓన్లీ థింగ్ అది చరిత్రతో పాటు నడుచుకుంటూ రావట్లేదన్నమాట. దాన్ని వెతుకుతూ ఉంటే వాళ్ళ గురించి రాసిన పుస్తకాలు కానీ, వాళ్ళ గురించి వాళ్ళ ఊళ్ళో జరిగే స్మరణ దినోత్సవాలు అలాంటప్పుడు వచ్చిన పత్రికలు కానీ అలాంటి వాటిల్లో ఉంటుందండి ఇన్ఫర్మేషన్. దాన్ని వెతుక్కుంటూ రావడం. ఇంకొకటి ఏంటంటే, నేను ఇన్ని 1300 ప్రోగ్రాములు చేశాక ఏదన్నా కొత్తది చేసేటప్పుడు దీనికి సంబంధించింది ఈ కార్యక్రమంలో ఉంది, ఇందులో ఉంది అని నాకు తెలుస్తుంది. బికాజ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోపల ఉంది కదా 15 సంవత్సరాలుగా. అప్పుడు వీటన్నిటినీ కలిపి దీన్ని సమగ్రంగా చేసుకుంటూ వస్తాను అనమాట. కొన్ని పుస్తకాలు చదవడం, కొన్ని పత్రికలు చదవడం, అప్పటి న్యూస్ పేపర్స్ చదవడం, వీటన్నిటి నుంచి తీసుకుని ఈ కార్యక్రమానికి మళ్ళీ ఈ మనిషితో సంబంధం ఉంది కదా, ఇక్కడే తీసుకొద్దాం, ఇక్కడ ఉంది కదా దీనికి తీసుకొద్దాం, దీనంతటినీ కలపడం వల్ల అవుతుంది. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుందంటే 15 సంవత్సరాలుగా ఆపకుండా ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి తెలుస్తుంది. నేను 10 టీములు పెట్టుకున్నాను అనుకోండి, ఆ 10 టీములు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండకపోవచ్చు, అప్పటికే అయిపోతుంది. ఇది ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి ఇంత సాధ్యమవుతుంది. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి వీటిల్లోనూ. నేను అందుకే చెప్పాను, ఎవరైనా కావాలంటే కనుక నేను ఈ టాక్ షోకి రీసెర్చ్ ఎలా చేయాలో కూడా నేర్పుతాను అని. దీనివల్ల ఇంకొక ఉపయోగం అండి, రీసెర్చ్ మెథడాలజీ అనేది ఒకసారి తెలుసుకున్నాక ఏ రంగం గురించి చేసినా కానీ ఆ రీసెర్చ్ అదే మెథడ్లో వెళ్తుంటుంది. అంటే
వచ్చేటటువంటి వనరులు వేరుగా ఉంటాయి, పుస్తకాలు వేరుగా ఉంటాయి, చెప్పేది వేరుగా ఉంటుంది, పాయింట్ వేరుగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి అనేది ఒక రకంగా ఉంటుంది అనమాట. ఆ పద్ధతి అలవాటైంది. అందుకనే మీరు ఇందాకన్నారు చూడండి, అన్ని రంగాల గురించి చెప్తున్నాను, అందువల్ల అది సాధ్యమవుతుంది అనమాట. ప్లస్ నేను ఏ రంగానికి పరిమితమై ఉండను కాబట్టి, అందరినీ నేను గౌరవిస్తాను కాబట్టి, ఆ మెథడాలజీ తెలిసింది కాబట్టి, మీరు ఎవరి గురించి చెప్పమన్నా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ మెథడాలజీలో చెప్పుకుంటూ రాగలను. ఒక కెమిస్ట్ గురించి చెప్పాను, ఆర్టిస్ట్ గురించి చెప్పాను, క్రికెటర్ గురించి చెప్పాను, ఫార్మసిస్ట్ గురించి చెప్పాను, హిస్టోరియన్ గురించి చెప్పాను, ఫిలాసఫర్ గురించి చెప్పాను, పుస్తకాల గురించి చెప్పాను, పోయిట్స్ గురించి చెప్పాను. ఇవన్నీ కూడా అందువల్ల సాధ్యమవుతుందండి. మీరు అన్నట్టు అన్నిటికీ అతీతంగా ఒక పక్క నుంచి వీళ్ళందరినీ చూపించడం తప్ప దేనికి పక్షపాతిగా ఏ రోజు మీరు ఉండాలి. ఉంటే ఇంతమంది గురించి చెప్పలేము. నేను కమ్యూనిస్ట్ని అయ్యాను అనుకోండి, చలం గురించి చెప్పలేను. నేను ఛాందస్వాదిని అయ్యాను అనుకోండి, కార్ల్ మార్క్స్ గురించి చెప్పలేను. అలా కాకుండా నేను అభ్యుదయవాదిని అనుకున్నాను అనుకోండి, విశ్వనాథ గురించి చెప్పలేను. అలా కాదు, నేనేమీ కాదు, నేనే. అందుకని నన్ను పక్కన పెట్టేసి వాళ్ళని శ్రోతలకి ఎలా చూపించాలి, ఎప్పుడు అదే కోణం అండి. ఇది ఉంది, దీని నుంచి వీళ్ళని స్ఫూర్తిని ఇవ్వగలమా, దీనిలో కళంకం లేని ఉన్నవా, అంటే ఎక్కడ డాక్యుమెంట్ అయ్యున్న నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే నేనంత ఆర్తితో చెప్పేటప్పుడు, నేనంత ఆవేశంతో చెప్పేటప్పుడు, నేనంత ఇన్వాల్వ్ అయి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి ప్రతిదీ కూడా. నెగిటివ్ ఉన్న వాళ్ళని తీసుకుని అందరిన మాఫ్ చేసేసి ఇది మాత్రమే చెప్తే అది కూడా క్రెడిబిలిటీ కాదు. అందుకని అతి జాగ్రత్తగా చేయాల్సి వస్తుందండి అవన్నీ. మీరు అన్నారు విశ్వనాథ్ గారి గురించి, అంటే ఇప్పుడు 1000 పడగల గురించి మీరు చెప్పారు, 10 భాగాల్లో చెప్పారు. అందులో ఉన్న సారం చెప్పడం వేరు, అది చెప్పేటప్పుడు మీరు 999 పేజీలు రాశారు, కరెక్ట్, అంతటితో ఆపేశారు. 29 రోజుల్లో రాశారు. అది కూడా ఒక యూనివర్సిటీకి ఏదో ఆయనకు 1 లక్ష రూపాయల డబ్బు అవసరమయ్యి దానికోసం అలాంటివి చెప్పినప్పుడు, అది కూడా ఆయన రాసింది లేదు, డిక్టేట్ చేయడం అంతే, మళ్ళీ ఒక పేజీ మళ్ళీ మార్చడం, ఎందుకంటే 990 ఇలాంటి చిన్న చిన్న మైనర్ పాయింట్లను కూడా చెప్పడం వల్ల వినే శ్రోతలుగా మాకు ఎలా ఉంటుందంటే, అసలు ఎలా తీసుకోవాలి ఈ కిరణ్ ప్రభ గారిని, అంటే ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుని అంత డీటెయిల్గా చెప్పి. ఒక చిన్న మాటలో చెప్పాలంటే సార్, మీరు చెప్పిన ఏ టాక్ షో విన్నా కూడా అది జీవితానికి ఖచ్చితంగా వర్తించుకునేలా అవుతుంది. అది ఖచ్చితంగా మీ గొప్పతనం, అందులో ఎక్కడ రెండో మాటకి ఆస్కారం లేదు. ఇప్పుడు దాకా మీరు దాదాపు 700 జీవితాలని దగ్గరగా చూశారు. మీకు బాగా కష్టం అనిపించింది ఏది, బాగా ఇష్టం అనిపించింది ఏది? చాలామంది అడిగే ప్రశ్నేనండి, సమాధానం కూడా అట్లా ఏం లేదండి. ప్రతిదీ ఇష్టపడి చేసేదే, ప్రతిదీ కష్టం ఉంటుందండి. తేలిగ్గా ఏది అవ్వదు దీంట్లో. అంటే ఒక పుస్తకం ఉన్నంత మాత్రం తేలిగ్గా అవ్వదు. దాన్ని మళ్ళీ అరేంజ్ చేయడం కానీ, పాయింట్ తీసుకోవడం కానీ, ఇంట్రెస్టింగ్గా చెప్పడం కానీ, వెనక్కి ముందుకు చెప్పడం కానీ, హుక్స్ పెట్టడం కానీ, ఇదన్నిటిలోనూ జరిగేదన్నమాట. బట్ అది కష్టం అనుకోను నేను, బికాజ్ నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి. నేను చేసే మనుషులు అందరూ ఇష్టమైన వాళ్ళండి. ఎవరిని కూడా నేను హాఫ్ హార్టెడ్గా ఎవరి గురించి చెప్పలేను. నేను పూర్తిగా ఆస్వాదించి నేను కూడా కన్విన్స్ అయితేనే మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అనమాట. ఆ మాట అన్నప్పుడు ఒక ప్రశ్న ఉంది సార్, అంటే ఏదైనా ఒక భయంకరమైన జీవితాన్ని మనం అక్షర రూపం కానీ మాటల రూపంలో కానీ తీసుకురావాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణగా చెప్పాలంటే తూరు దత్ గారు కానీ, లేదంటే ద లాస్ట్ లెక్చర్ ఇచ్చే రాండీ పౌష్ గారు, లేదంటే డైరీ ఆఫ్ ఎ స్మాల్ గర్ల్, ఇలాంటివి చదివి చెప్పేటప్పుడు మీ మానసిక సంఘర్షణ అసలు ఎలా ఉంటుంది సార్? చాలా ఉంటుందండి. ఇది కూడా మొట్టమొదటిసారి అడుగుతున్నారు మీరు. చాలా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, నేను ఆ మనిషిని అవుతాను, అక్కడ ఉంటాను అని చెప్పేసి తూరు దత్ కానీ, యాన్ ఫ్రాంక్ కానీ, ఇంకోటి ఉందండి అరుణా షాన్బాగ్ అని, మీరు విన్నారో లేదో, అది కానీ, ఇలాంటి విషాదాంత జీవితాలు చెప్పినప్పుడు మనసు చాలా రోజులు నేను కూడా డిస్టర్బ్ అవ్వడం అని కాదు, చాలా బాధగా ఉంటుంది. అయ్యో పాపం 18 ఏళ్ళకి ఈ అమ్మాయి ఎలా అయిపోయిందా, యాన్ ఫ్రాంక్ అసలు అన్ని నెలలు ఆ చిన్న గూడులో ఎలా ఉంది, అరుణా షాన్బాగ్ ఏమై ఉంటుంది ఆ దారుణం జరిగినప్పుడు, ఇలాంటివన్నీ నా మనసు మీద బాగా ప్రభావం చూపిస్తాయండి. నేను కూడా ఒక విధమైనది బాధ అంటారా, లేకుంటే ఒక ఎగోనీకి లోనవుతూ ఉంటాను అది చెప్పినప్పుడు కూడా అనమాట. కొన్ని రోజులు ఉంటుంది అది, మళ్ళా తర్వాత ఎవరైనా గుర్తు చేసినప్పుడు ఉంటుంది. కేవలం మీరు చెప్పినటువంటి ఆ షోలే కాకుండా మిగతా వాళ్ళ జీవితాల్లో ఆ సెన్సిటివ్ విషయాలు చెప్పినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుందండి. నేను అనుభవిస్తాను అన్నమాట దాన్ని. చాలాసార్లు అంటారు, సార్ మీ గొంతు గద్గదం అవుతుంది అని. అక్కడికి వచ్చేసరికి తట్టుకోలేం. చెప్పాను కదా, నేను దాంట్లో ఉంటానని చెప్పేసి. నేను బయట నుంచి చెప్తే అది నాది కాదు, వాడు బాధపడుతున్నాడు. కానీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి వాడు పడే బాధ నాకు కూడా వస్తుంది కాబట్టి నా గొంతులో కూడా అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అన్నమాట. అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఏదో ఒక పుస్తకం చదివి చెప్పేస్తే చదివేమో అయిపోయిందని,
ఈ రోజు కూడా మీరు పరిచయం చేసిన ప్రతి పాత్ర, ప్రతి వ్యక్తి, ప్రతి జీవితం మీకు మనసులో ఉంది. ఎందుకంటే ఈరోజు ఇన్ని పేర్లు అవన్నీ చెప్తున్నారు. సో ఆ పేరు గుర్తొచ్చినప్పుడల్లా ఆ భావోద్వేగాలు వేలాడుతుంటాయి. తర్వాతి ఒక టాక్ షో చేయడానికి దీన్ని ఎలా పక్కన పెట్టుకుంటారు, దానికి ఎలా సన్నద్ధం అవుతుంది? మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడమేనండి. సినిమా యాక్టర్లు కనుక ఒక సినిమా నుంచి ఒక సినిమాకి వెళ్ళినట్టుగా మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడమే. గురుదత్ గురించి చెప్పినప్పుడు చిట్ట చివరిలో అతను చనిపోయాక శవాన్ని చూడడానికి ఒక డైరెక్టర్ వచ్చి, ఆ డైరెక్టర్ కూడా పేరు మర్చిపోయాను నేను, ఆ డైరెక్టర్ కూడా యాక్సిడెంట్ అయితే కాలుకి చేతికి కట్టుకుని వచ్చి అతని మొహం చూసి ఇలా తడివి చెప్తాడు, అరే ఎంత చక్కటి మొహరా, ఎందుకు ఇలా అయిపోయాడు ఈ ఏజ్కి అని. ఆ చెప్పేటప్పుడు ఆ ఫోటో ఉంది కరెక్ట్గా, ఆ డైలాగ్కి కరెక్ట్గా అతని ఫోటో ఉందన్నమాట. అది చూసినప్పుడు అసలు మనిషి అన్నవాడికి హృదయం కరెక్ట్గా ఉండదు. అతను ఆఫ్టర్ ఆల్ 40 years కూడా రాకుండా చనిపోయాడు, దారుణంగా చనిపోయాడు. అతను వచ్చి 2 చేతుల్లోనూ ఆ భౌతిక కాయం మొహం తీసుకుని ఇలా చెప్పాడు అన్న వాక్యం చదివినప్పుడు సెన్సిటివ్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చెల్లిస్తారండి. అదే జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు అంటే తెలియని కొంతమంది ప్రేక్షకుల కోసం మీకు దొరికిన అత్యుత్తమ ప్రశంసలు ఏంటి అసలు? చాలా ఉన్నాయండి. అంటే ప్రశంస అనే కంటే కూడా నేనేమంటానంటే ప్రతిస్పందన, వాళ్ళు దానివల్ల ప్రభావితం అవడం, అవి నాకు ప్రశంసల కింద భావిస్తాను. వాళ్ళు నన్ను పొగడ్డం కాదు. ఈ కార్యక్రమం వినడం వల్ల వాళ్ళ జీవితం ఇలా అయింది అనుకుంది. దాదాపు ఒక అతిశయోక్తి లేకుండా 100-150 వరకు ఉన్నాయండి. దాంట్లో ఎక్కువగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, సూసైడ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుని బాగా చదువుకున్న వాళ్ళు, కుర్రాళ్ళు ఎస్పెషల్లీ. అలాగే క్యాన్సర్ పేషెంట్లు కూడా కొంతమంది మీరు వినడం వల్ల దాన్ని ఒక ఔషధం లాగా, అవి ప్రశంసలు అనుకుంటాను. నిజంగా ప్రశంసా వాక్యాలు చెప్పాలి అంటే మొన్నే ఈ క్రిందటి వారమే ఒక ఆయన, ఎవరో కొల్లూరు అని గుంటూరు దగ్గర ఒక ఊరు ఉంది, ఎవరో తెలియదు నాకు. ఆ పెద్ద ఆయన అనుకుంటున్నా, ఆ ఏజ్ కూడా తెలియదు నాకు ఒకసారి మెయిల్ ఇచ్చారు, మీ కార్యక్రమాలన్నీ హై స్కూల్ పిల్లలు వినాలండి, నేను ఇక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడుతున్నాను, మీ కార్యక్రమాలను ఒక పీరియడ్ పెట్టి వినిపించమని అని ఎప్పుడో మెయిల్ ఇచ్చారు. మంచిదండి అన్నాను. మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగారు. అయ్యో నాకు అభ్యంతరం ఏంటండి అని చెప్పారు. క్రిందటి వారం చెప్పారు, ఆ కార్యక్రమం మొదలైందండి, కొల్లూరు హై స్కూల్లో మీ కార్యక్రమాలు ఒక పీరియడ్ పెట్టి వాళ్ళకి వినిపిస్తున్నారు, స్మార్ట్ వచ్చినాయట, స్మార్ట్ స్క్రీన్స్ ఇప్పుడు క్లాసులోను వాటిల్లో వినిపిస్తున్నారండి అని చెప్పారనమాట. ఇంకా అంతకంటే ప్రశంస ఏముంటుందండి. నిజంగా ప్రశంస అని చెప్పాలంటే ఒకటి చెప్తానండి. 2 కుర్రాళ్ళు రాశారు, చలం మొత్తం విని అల్టిమేట్ నాకు జీవితం అంటే భయం పోయింది, అంతే అతను రాసింది. ఇంకొక అతను నువ్వు దేవుడు స్వామి అని రాశాడు. అలాంటి ఒక్కొక్క వాక్యం చాలండి. అంటే పేరాలు రాసేవాళ్ళు కూడా ఉంటారు, అవి అద్భుతమైనటువంటి ప్రశంసలు అనుకుంటారు. ఇందాక నేను చెప్పాను కదా సార్, నా మనసులోంచి వచ్చిన మాట, మనిషికి కూడు గూడు గుడ్డ ఎంత అవసరమో మీ టాక్ షోలు కూడా అంతే అవసరం సార్. అంటే ఒక్కసారి తెలియని వారి కోసం చెప్తున్నాను, వీరి టాక్ షోలు వినడం అంటూ మొదలుపెట్టారంటే మీ జీవితంలో చెప్పుకోలేని మార్పులు వస్తాయి. ప్రతి మార్పు మీ ఉన్నత ఉపయోగపడుతుంది. దయచేసి ఒక్కసారి మీ ఇష్టం ఏదైనా సరే కిరణ్ ప్రభా టాక్ షో అని కొట్టండి, యూట్యూబ్లో కానీ లేకపోతే అన్ని పాడ్కాస్ట్లోనే అవైలబిలిటీ ఉంటుంది. స్పాటిఫై ఉంది, ఏ పాడ్కాస్ట్ తీసుకున్నా, యాపిల్ పాడ్కాస్ట్, ఏ పాడ్కాస్ట్ తీసుకున్నా, యూట్యూబ్ తీసుకున్నా కిరణ్ ప్రభా టాక్ షో అని కొట్టండి. మీకు నచ్చిన ఏదో ఒకటి తీసుకుని 50 నిమిషాలు వినండి, మీరే చెప్తారు. ఆయన టాక్ షోలు అన్నీ వింటుంటారు. అలాగే మీ మీద నాకు ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉంది సార్. మీ గురించి తెలుసుకోవడానికి మాకు వికీపీడియా కానీ తెవికీలో కానీ ఎక్కడ ఏ పేజీ దొరకట్లేదు సార్. నాకు అంటే నా గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం, నేను చెప్పేవాళ్ళ గురించి కావాలి కానీ నా గురించి ఎందుకు అని. మీకు చెప్పేవాళ్ళు కావాలి, మాకు మీ గురించి కావాలండి. ఇంటర్వ్యూలు తప్పితే నేను ఎందుకు అటువైపు ఆలోచించలేదండి. నా గురించి డాక్యుమెంట్ చేసుకుందామని కానీ వికీపీడియా రాద్దామని కానీ ఎప్పుడు ఆలోచించలేదు, అనుకోలేదు ఎప్పుడూను. ప్లస్ నాకు ఏంటంటే ఎవ్రీ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ వస్తుంటుంది కదా, ఈ టైమే సరిపోతుందంట. ఉద్యోగం ఒకవైపు, ఇది ఒకవైపు సరిపోతుంది. అందుకని చెప్పలేదు. నిన్నే ఎవరు అంటున్నారు హైదరాబాద్లో, మీరు మార్కెటింగ్ చేసుకోవట్లేదండి, మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ మంది వినాలి, మీ ఛానల్కి 2 లక్షలైనా మిలియన్ రావాలి అని. నేనంటే జెన్యున్గా రావాలి అనుకుంటాను. నా అంతటి నాకు ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవడం అది అలవాట్లేదు. నాకు టీం ఎవరు లేరు. అది కూడా సార్, ఇప్పుడు నేను అన్నట్టు మేబీ 200 సబ్స్క్రిప్షన్స్ ఉండడానికి కూడా ఇంకొక కారణం నేనేమనుకుంటానంటే, మీ కంటెంటు అన్ని రకాల మాధ్యమాల్లోనూ దొరుకుతుంది సార్. పాడ్కాస్ట్లో కానీ, స్పాటిఫై. సో ఇప్పుడు కొంతమంది ఉన్నారంటే ఓకే ఆ పాడ్కాస్ట్లో వినేస్తున్నాం, యూట్యూబ్కి రావట్లేదు. మామూలుగా మనకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదైనా బెంచ్ మార్క్ మనకున్న అభిమానులు చూసుకోవాలంటే ఆ యూట్యూబ్ ఫాలోవర్స్ నాకు తెలిసి 1,00,00,000 మంది ఉంటారు సార్.
సో ఇది మేబీ ఒక కారణం అయి ఉండొచ్చు. ఒకే ఛానల్లో పెట్టుంటే కనుక సో ఖచ్చితంగా అక్కడికి వచ్చి అది రిజిస్టర్ అవుతారేమో. బట్ ఇన్ని రకాలుగా దొరకడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వినేస్తున్నారు. మీకు కూడా చెప్పకుండా మాలాంటి వాళ్ళు అందరూ అలాగా పెంచేసుకుంటున్నాం మాలో విజ్ఞానాన్ని. ఇంతమంది జీవితాలను ఆవిష్కరించారు కదా, మీ జీవితం గురించి కూడా మేము ఏమన్నా ఒక టాక్ షోలో అనగలుగుతాం. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని నిషిగంధ గారు ఊసులాడే ఒక జాబిలట అన్న నవల రూపంలో తీసుకొచ్చారు. అది మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన. అదే మాకు చాలా అంటే మాకు ఉత్సాహభరితంగా ఇన్ని ఉందా. అంతమందిని చదివిన మీ జీవితం గురించి మేము త్వరలో ఏదన్నా టాక్ షో కింద మీ ద్వారా మేము తెలుసుకుంటాం. నా అంతటి నేను చేయలేనండి. ఇలా మీరే మళ్ళీ నేను ఎప్పుడో మీరు అమెరికా వచ్చినప్పుడు నేను సింగపూర్ వచ్చినప్పుడు మళ్ళీ కూర్చుంటే ఒక్కొక్క భాగం చెప్పాను కదా, విహంగ వీక్షణాన్ని తీసుకుని ఒక్కొక్క పార్టీ ఫోకస్ వేసుకుంటూ వెళ్ళడమని. నాకు 3 జీవితాలు ఉన్నాయండి. వ్యక్తిగత జీవితం అంటే నేను పుట్టిన దగ్గర నుంచి చదువుకోవడం, చదువులో కష్టాలు, ఉద్యోగాలు ఇవంతా ఒకటి. సాహిత్య జీవితం ఇదంతా ఒకటి. ప్రొఫెషనల్ లైఫ్ ఉందండి, ఈ 2 కాకుండా ఉద్యోగం చేసినప్పుడు కూడా ఇంతకంటే అద్భుతమైన అనుభవాలు ఉన్నాయండి దాంట్లో. అసలు అంటే ఈ టాక్ షోలు ప్లస్ టాక్ షోల వల్ల ప్రతిస్పందించిన వాళ్ళు ఇదంతా ఒకటి. నేను ఉద్యోగ జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్లో నా వల్ల ప్రభావితమైన వాళ్ళు కానీ ఇప్పటికీ నా వల్ల టచ్లో ఉన్నవాళ్ళు కానీ ఆ కథలు ఇంకా అద్భుతంగా ఉంటాయండి. ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ నాకంటే మహానుభావులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తూ వెళతాను. మీకు ఎప్పుడైనా ఇంత ఓపిక ఉందంటే మళ్ళీ వచ్చినప్పుడు కూర్చుందాం. తప్పకుండా మీ అదృష్టం మాకు ఇస్తే అంతకన్నా సార్. ఇప్పుడు మీ ఉద్యోగం అంటే నా తర్వాత ప్రశ్న కూడా అదే సార్. మీ ఈ ప్రవృత్తి ఏదైతే టాక్ షోలు కానీ కౌముది కానీ ఉందో ఇది మీ ఉద్యోగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే 15 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి నా ఆలోచన విధానానికి ఇప్పుడు నా ఆలోచన విధానానికి చాలా వ్యత్యాసం ఉందండి. అంటే అవన్నీ చదివి చెప్పి పదే ఆ మాటలు నాకు కూడా లోపలికి వెళ్ళిపోయినాయండి, బ్రెయిన్లోకి వెళ్ళిపోయి నా ఆలోచన విధానంలోకి ఇంకిపోయి నేను ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే దాంట్లోకి మారిపోయి నాలో నేను మాట్లాడుకోవడం అంటే చెప్తుంటాను, సెల్ఫ్ టాక్ అంటారు, అలాగే ఈ సెల్ఫ్ కంపాషన్ ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా అలవాటైనవి. అవన్నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. టీం మెంబర్స్తో నేను డెవలప్మెంట్ మేనేజర్గా 30 సంవత్సరాలు పనిచేశానండి. అంటే టీంతో పనిచేయాలి. రకరకాల నేషనాలిటీస్ వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి. మనం మన బ్యాక్గ్రౌండ్ తోటే వాళ్ళని అర్థం చేసుకోలేం. అవన్నీ అలా ఆలోచించడానికి అలా అర్థం చేసుకోవడానికి ఈ టాక్ షోల అనుభవం బాగా ఉపయోగపడిందండి. మా ప్రేక్షకుల కోసం వారి తరపున నాకు కూడా ఉన్న ప్రశ్న అడుగుతున్నా. మీలాంటి ఒక ప్రముఖునితో ఎవరికైనా మాకు పరిచయం దొరికింది అనుకోండి సార్, అంటే ఏమవుతుందంటే ముందుకు వెళ్ళడం రావట్లేదు సార్ చాలామందికి. అంటే ఒక అవకాశం అనుకోవచ్చు దాన్ని, లేకపోతే ఒక ప్రముఖునితో పరిచయం కావచ్చు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా అంటే వాళ్ళు ఉదాహరణకి ఏమో మనం ఫోన్ చేస్తే ఆయన ఏమనుకుంటారు, మెసేజ్ చేస్తే ఆయన ఏమనుకుంటారు, అలాగే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళగలదునా దీనికి, నేను చేయగలదునా దీనికి అనుకుంటున్నప్పుడు ఇంతమంది జీవితాలని విశ్లేషణ చేసిన మీ సమాధానం ఏముంటుంది? ఒక పరిచయాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎలా ప్రయత్నిస్తే వెళ్తుంది? పర్పస్ని బట్టి అండి. ఎందుకు ముందుకు తీసుకెళ్ళడం అంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళతోటి, ఆ పర్పస్ని బట్టి అడగడంలో ఏమాత్రం తప్పలేదు. ఏముంది మాది కొట్టరు కదా, మనమేమి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు అంతే కదా. సో మనకు పర్పస్ పెట్టుకుంటే కనుక ముందుకు తీసుకెళ్ళడం అనేది కష్టం అవ్వచ్చు, కానీ అసాధ్యం కాదు అనుకుంటున్నాను అనమాట నాకున్న అనుభవంతో. ఆ పర్పస్ ఏంటనేది చూసుకోవాలి. మనం ఊరికే మనం వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళతో మనం మాట్లాడాలనుకుంటున్నామా? లేదు, నాకు ఖచ్చితంగా ఒక కార్యక్రమ ఆచరణ ఉంది, ఈ కార్యక్రమం కోసం కావాలి అనుకుంటే వాళ్ళు బిజీగా ఉండుండొచ్చు. బట్ వాళ్ళ టైంలో ఎలా తీసుకోవాలి, మన కార్యాచరణ వాళ్ళకి చెప్పి వాళ్ళకు ఉన్న టైంలో తీసుకుని ఆ వ్యక్తి యొక్క బిజీని బట్టి, ఆ వ్యక్తి యొక్క నేపథ్యాన్ని బట్టి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇలాంటి వాటిని బట్టి ముందుకు తీసుకెళ్ళడం అనేది కష్టం కాదండి. ఓన్లీ థింగ్ మనం పర్పస్ ఒకటి ఆలోచించుకోవాలి, ఏం చేయాలి అనేది. ఇష్టం లేని జీవితాన్ని తప్పదో గడపాలి అనిపించినప్పుడు ఎలా దాన్ని తీసుకోవాలి? అదే 2 రకాలండి. జీవితంలో మీరు ఏ పనైనా ఇష్టపడి చేయాలి, లేదు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఇష్టం లేకపోయినా దాని మీద ఇష్టం పెంచుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే జీవితం ముందుకు వెళ్ళదు. మనం అన్నీ ఇష్టమైన పనులే చేయమండి అంటే చాలా వరకు. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఇష్టమైన పనులే మాత్రమే చేస్తారు ఉండొచ్చు,
చాలామంది రాజీ పడాల్సి వస్తుంది. రాజీ పడాల్సి వచ్చినప్పుడు రెండు రకాలుగా చెప్తాం మనం. రాజీ పడాల్సిన అవసరం లేదు, నువ్వు జీవితంలో ముందుకెళ్ళు, బయటికి రా, నీ ఇష్టం వచ్చిన పని. అందరికీ సాధ్యం కాకపోవచ్చు బికాజ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ కన్స్టెంట్స్, ఫ్యామిలీ కన్స్టెంట్స్, వీటన్నిటిలో. అలాంటప్పుడు దాన్ని మలుచుకోవడమే, దాన్ని మలుచుకుంటేనే జీవితం మళ్ళీ ముందుకెళ్ళడానికి ఉంటుందన్నమాట. ఇష్టం లేకుండా దానిలోనే పడిపోయి కుళ్ళుకుంటూ ఉండిపోతే కనుక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. రెండు రకాలు చూస్తూ ఉంటాం మనం దాన్ని. అదే ఆ మలుచుకోవడంలో ఏమైనా అంటే ఇప్పుడు సపోజ్ చాలామందిని చూస్తున్నాం సార్, ఇప్పుడున్న వివాహ వ్యవస్థలో కానీ ఎక్కడ చూసినా అటు కలిసి ఉండలేరు, ఇటు విడిపోలేరు అన్న టైప్లో. అదేంటంటే వదిలి బయటికి రావాలన్నా కూడా వీలు కాని పరిస్థితి, కలిసి ఉండాలని మార్చుకోవడం కూడా ఇద్దరికి ఈగోలు అన్నవి వచ్చేస్తున్నాయి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ని అంటే ఎలా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది? కేస్ బై కేస్ అండి. అంటే ముందు అది జనరల్గా చెప్పలేం. ఏదేను ఇద్దరి మీద ఆధారపడుతుంది. వాళ్ళ నేపథ్యాలు ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు, థాట్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి అనలైజ్ చేసుకుంటే ఈ మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళకి కౌన్సిలింగ్ అది ఇవ్వగలుగుతూ ఉంటారనమాట. జనరల్గా చెప్పలేం అది. బట్ జనరల్గా చెప్పాలంటే ఏంటంటే హౌ టు రికవర్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, అపజయాల నుంచి ఎలా బయటకు రావాలి అనే దానికి కొన్ని జనరల్ గైడ్లైన్స్ ఉంటాయి. కానీ పర్టికులర్గా అందరికీ అది అప్లై అవ్వాలని లేదు. అప్లై అవ్వాలంటే కనుక ఆ ఇండివిజువల్ మనుషుల నేపథ్యాలు చూసుకుని దాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుందండి. మీ టాక్ షోలు దాదాపు 1300 టాక్ షోలు, 700 జీవితాలు. ఇది కాకుండా కౌముది అనే వెబ్ మ్యాగజైన్ ఉంది. కౌముది వెబ్ మ్యాగజైన్ 2007 జనవరి 1 మొదటి సంచికి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 1వ తారీఖున వెబ్ మ్యాగజైన్ వస్తుంది. ప్రతి బుధవారం టాక్ షో రిలీజ్ అవుతుంది. 1వ తారీఖున అంటే ఖచ్చితంగా 1వ తారీఖునే, అందుట్లో మళ్ళీ ఏమీ ఎక్కడ తేడా ఉండదు. అసలు ఎలా సాధ్యం అవుతుంది సార్ ఇంత క్రమశిక్షణ? అంటే అది దాదాపు ప్రతి వెబ్ మ్యాగజైన్ 400 పేజీలు ఉంటుంది. అందుట్లో మేడం గారికి పార్టిసిపేషన్ కూడా అత్యధికంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేడం గారిని ఒక్కసారి మేము పిలుచుకుని వారికి కూడా మా నమస్సులు తెలియజేసుకుంటాం. అమ్మ కాంతికిరణ్ గారు, మీరు ఒక్కసారి వస్తారా? నమస్కారం అమ్మ. మీరు మా సింగపూరు తెలుగు తోరణం కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా మా కిరణ్ ప్రభ గారితో పాటు వచ్చినందుకు మాకు చాలా సంతోషం. మీకు ముందుగా నమస్సులు మీ ఇద్దరికి. అమ్మ, కౌముది పత్రిక సార్ ఎప్పుడు చెప్తుంటారు దాంట్లో 100% మీదే కృషి అని. అసలు ఎలాగా దాన్ని ఎలా చేస్తుంటారు, మా ప్రాసెస్ ఏంటి, అది ఒక్కసారి చెప్తారా? ప్రాసెస్ అంటే పెద్ద ఇదేం లేదండి. నేను మామూలుగా ఆయన మొదలుపెట్టినప్పుడు నాకు అసలు తెలీదు అంటే ఎలా చేయాలి ఏంటి అనేది. మా అబ్బాయి ముందు పెట్టినప్పుడు ఆయన సహాయం చేస్తూ ఉండేవాడు. తను బయటికి వెళ్ళాక అంటే నాకు టైపింగ్ ఒక్కటే వచ్చు, అందుట్లో తెలిసిందల్లా టైపింగ్ ఒక్కటే. ఆ తర్వాత ఆన్లైన్ చూసి నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఈ సాహిత్యం గురించి అంతా అంటే ఆయన నాకు చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అవుతూ చేస్తూ వచ్చాను అని మీరంటారు. సార్ ఏం చెప్తారంటే వారి టాక్ షోలకు కూడా మీరే మొదటి శ్రోత అని చెప్తారు. తప్పులు అంటే వారికి కూడా మీరు సరి చేసేది మీరే అని చెప్తుంటారు. 400 పేజీలు కదా సార్ ఒక్కొక్క వెబ్ మ్యాగజైన్, యావరేజ్ 400 పేజీలు. అనుకున్న టైంకి విడుదల చేయాలి అనే విషయంలో ఎప్పుడు ఏమి ఇబ్బందులు ఎదురవలేదా? అసలు ఇబ్బందులు ఉంటాయండి, త్యాగాలు అవసరం. ఇబ్బందులు అధిగమించడానికి త్యాగాలు చేయాలన్నమాట. అది నాకు ఆశ్చర్యం. అసలు ఇప్పుడంటే పిల్లలిద్దరూ పెద్దవారు అయ్యారు. 2007 ఆ స్థానంలో మొదలుపెట్టినప్పుడు చిన్న చిన్న పిల్లలు, వారిని చూసుకోవాలి. అటు మేడం గారు ఏంటి, మీరేంటి, లైఫ్ ఈవెంట్స్ మధ్యలో పేరెంట్స్ పోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎమర్జెన్సీలు ఉంటాయి, ఆఫీస్లో ఎమర్జెన్సీలు ఉంటాయి, బయటకు వెళ్ళాల్సి వస్తుంది, టూర్లు వెళ్ళాల్సి వస్తుంది. ప్యారిస్ నుంచి రిలీజ్ చేశాను ఒకసారి క్రూజ్కి వెళ్ళాల్సి వచ్చింది, క్రూజ్ నుంచి రిలీజ్ చేశాను. తప్పదండి, ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. త్యాగాలు అవసరం. త్యాగాలు చేయడానికి సిద్ధపడితే క్రమశిక్షణని మెయింటైన్ చేయగలం అన్నమాట. మీరు వారికి 100% వెన్నుతనిగా నిలబడుతుంటారు, అందుట్లో ఏమీ అనుమానం లేదు. ఈ ఇంటిలో వారు ఏ వంటలు బాగా చేస్తారమ్మా? అస్సలు కిచెన్లో ఏమన్నా కూడా తెలియదు. రానివ్వరా మీరు? అంటే ఆయన అదే ఈ రీసెర్చ్లోను ఆఫీస్ బిజీలోనూ ఉంటారు కాబట్టి నేను కూడా అదే చేయనివ్వను ఎక్కువ. వంట భోజనం అనేది పెద్ద కార్యక్రమం కాదండి. అంటే అసలు అంటే భోజనం దాని మీద పెద్ద ఆలోచన ఉండదు. ఎంతసేపు నెక్స్ట్ ఏం చదవాలి నెక్స్ట్ ఏం చేయాలి దీని మీద ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక్కొక్క టాక్ షో ఒక్కొక్క PhD కింద లెక్క. ఇంత శ్రమ, అందులోనూ
ఎక్కడా కూడా ఇందుట్లో ఒక కమర్షియల్ యాంగిల్ లేదండి. ఎప్పుడూ కూడా అది జనానికి ఉపయోగపడుతుంది అన్నదే తప్ప, అది కూడా వారు ఫ్యాషన్గా వారు చేస్తున్నదే తప్ప ఎక్కడా ఈ కౌముదీకి కానీ దేనికి కానీ ₹1 వసూలు చేస్తున్నది లేదు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి, దేశం కాని దేశంలో అమెరికాలో ఉంటూ తెలుగు భాషని ఇంత స్పష్టంగా 30 ఏళ్ళైనా కూడా అదే స్పష్టతతోటి తెలుగు భాష మరో 1,00,000 ఏళ్ళు నిలబడుతుంది అనడానికి మీలాంటి వారే తార్కాణం అండి నిజంగాను. ఇలాగే మరిన్ని టాక్ షోలు చేస్తూ మాలాంటి మరెంతోమందిని మీరు ప్రేరణ కల్పిస్తూ ఉండాలని, మీకు ఈ విషయంలో ఆ దేవదేవులు ఎప్పుడు నుండు నూరేళ్ళ ఆయుష్ ప్రసాదించి ఇంతే ఎనర్జీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ నోటి ద్వారా మా సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి ఏమన్నా 2 మాటలు? సింగపూర్ తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఏదో మామూలుగా హైదరాబాద్ నుంచి అమెరికా వెళుతూ మధ్యలో 12 గంటలు ఆగి సింగపూర్ చూద్దాం అనుకున్నాను. అనుకోకుండా ఈరోజు సుబ్బు గారు అలాగే రత్నకుమార్ గారు అందరూ కూడా వాళ్ళు సెలవు పెట్టి మరీ నాతోటి టైం స్పెండ్ చేయడానికి, మీ సాంస్కృతిక సంస్థల గురించి చెప్పడానికి ఇంత సమయం వెచ్చించినందుకు వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సింగపూర్ తెలుగు టీవీ కార్యక్రమాలు చూశానండి, అత్యద్భుతమైనటువంటి ప్రామాణికతతో ఉన్నాయి. ఆశ్చర్యపోయాను నేను, ఇంతకాలం ఎందుకు చూడలేదా అని. దాన్ని ప్రజెంట్ చేయడం కానీ, దాన్ని నిర్వహించే విధానం కానీ, ఇందాక సుబ్బు గారు అన్నట్టుగా నా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం రావట్లేదని, మీ కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం రావట్లేదు అనుకుంటున్నాను నేను. అంత అద్భుతంగా చేస్తున్నారు. నేను ఇది కేవలం ముఖస్థుతికి చెప్పడం కాదు, భారతదేశంలోని ఏ ప్రఖ్యాత టీవీ ఛానల్ చేసే కార్యక్రమాలకి కూడా తీసిపోని విధంగా మీరు కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. మీ కార్యక్రమాలు మరింతగా ఎక్కువ మందికి చేరువవ్వాలని మనసారా ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్బు గారికి, రత్నకుమార్ గారికి, మీ రాధాకృష్ణ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలమ్మా. నిజంగా మాకు ఏంటంటే శివపార్వతులు వచ్చినట్టు అనిపించింది ఈరోజు మా ఇంటికి. చాలా చాలా సంతోషం సార్. ఒక అభిమానిగా ఇంతకు మించి నాకు కావాల్సింది కూడా ఏమీ లేదు. నేను సింగపూర్ తెలుగు టీవీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే నాకు ఈ అవకాశం రాధాకృష్ణ గారు, నా అభిమాన కిరణ్ ప్రభా గారితో ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కల్పించారు. చాలా చాలా కృతజ్ఞతలండి. ఇదండి ఈరోజు మన సింగపూర్ తెలుగు టీవీ తెలుగు తోరణం ఆత్మీయ అతిథితో ముచ్చట్లు కార్యక్రమంలో మన కిరణ్ ప్రభా గారు, శ్రీమతి కాంతి కిరణ్ గారితో మనం చేసుకున్న ముచ్చట్లు. మరొక ఆత్మీయ అతిథితో త్వరలో మీ ముందుకు.